ఏంటి అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ బెదిరింపడం ఏంటి? పుట్టేటప్పుడు నేను ఒక్కనే పుట్టినా, సచ్చేటప్పుడు నేను ఒక్కనే వస్తా. నా అనుకున్న వాళ్ళు నాతో ఉన్నా లేకున్నా నేను అనుకున్నది మాత్రం పక్కా సాధిస్తా. సో అంటే ఈ డైలాగ్స్ అంటే చేయాలంటే బోల్డ్ కంటెంట్ ఉంటుంది, డాన్స్ కంటెంట్ ఉంటది, ఫన్నీ కామెడీ ఉంటది, బట్ ఈ డైలాగ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఇందాకేదో అన్నావు కదా, ఏదో క్షుద్ర పూజల టాపిక్ వస్తే అసలు ఏం జరిగింది, ఎవరేమన్నారు? అక్క అది నేను నేమ్స్ ఇయ్యలేనక్క. ఈ డైలాగ్స్ అని గూగుల్లో వెతుకుతావా, ఎక్కడ వెతుకుతావు? మన ఓన్ కంటెంట్ అక్క, అది నా లైఫ్ లో అనిపించింది, నా కళ్ళతో నిన్న నేను చోలతో చూసి నాకు అనిపించింది నేను కొడతా అంతే. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు. సో మంచి వ్యూవర్షిప్ ఉంది కదా, బెట్టింగ్ యాప్స్ ఏమైనా వచ్చాయా ప్రమోషన్? అక్క బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి అక్క, కానీ మధ్యలో నేను చేసిన. సో నీ ఇన్స్టా రీల్స్ లో చూస్తే ప్రతి రిలేషన్షిప్ గురించి కూడా చాలా ఉంటాయి, లవ్ గురించి ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని మన చిన్న లొల్లిలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా ఉందా? పిల్ల జోలికి వెళ్ళొద్దునా, సంకనాకి పోతావు కన్నా. మరి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి నీకు? అక్క ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ అంటే, నేను ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ కి ఇస్తాక. నీ లైఫ్ లో అత్యంత పెద్దగా మోసపోయింది ఇది, ఎవరి చేతిలో మోసపోయావు బాగా బాధేసి ఇప్పటి కూడా మర్చిపోలేను? అక్క నేను ఎవరి చేతిలో మోసపోలే అక్క, అంతదాకా ఎవరు రారు కూడా. నాకు ఒకటి నా లైఫ్ లోకి నేను కోల్పోయినా అనిపిస్తుంది అక్క, మా నాయనమ్మ అనిపోవడం. చాలా మిస్ అవుతున్నావు నాన్నమ్మని. డైలీ ఏడుస్తా అక్క నేను, పొద్దున్న లేచి మా నాయనమ్మ వీడియో ఫోటోనే చూస్తాను. హలో నమస్తే, వెల్కమ్ టు S60 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో చాలా మంది ఫేమస్ అవుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో చాలా మంచి వ్యూవర్షిప్ వస్తుంది, కానీ కొందరికి ఫాలోవర్స్ తక్కువ ఉంటారు. సో అలా అని వాళ్ళ కంటెంట్ ఏం తక్కువ అని నేను చెప్పట్లేదు. బట్ ఈ రోజు మనతో పాటు క్యూట్ డైలాగ్స్ కాదు, భారీ డైలాగ్స్ అయ్యి, మామూలు డైలాగ్స్ కాదు. ఎస్, ముషీరాబాద్ ప్రణీత్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ప్రణీత్ ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏంటి అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ బెదిరింపడం ఏంటి, క్షుద్ర పూజల గురించి కూడా ఈవెన్ అసలు అక్క అది నేనైతే నార్మల్ నేను ఏదైతే నాకైతే నా లైఫ్ లో అవుతుందో, ఏదైతే నేను చూస్తున్నా వింటున్నా అవే చేసాక. అది శుద్ర పూజలు అనేది అది పర్సనల్ అని నేను చెప్తున్నా ఇప్పుడు. అంటే ఒక మనిషి పైకి వస్తుంటే వాడిని ఎట్లా చేయాలి అని నాకు చేసేసి రక అట్లా. ఓకే, అట్లా. సో ఇది మళ్ళీ మాట్లాడుకుందాం మనం. బేసిక్ గా ఎక్కడ ఉంటావు? ముషీరాబాద్ అంటే మేము ఉండే ఏరియా పేరు అది. నేను ఎక్కువ రే ప్రణీత్ అంటే ఇద్దరు ముగ్గురు ప్రణీత్లు ఉంటారు అట్లా. ముషీరాబాద్ ప్రణీత్ అని అట్లా వచ్చేసింది. హైదరాబాద్ పిల్లోడు. సో బార్న్ అండ్ బాటమ్ హైదరాబాద్ అక్క, ముషీరాబాద్. ఓకే, ఫ్యామిలీ ఏంటి బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను, డాడీ, మమ్మీ, సిస్టర్. రీసెంట్ గా నాయనమ్మ ఒక 3 years కింద ఎక్స్పైర్ అయింది అక్క. నాకు మెయిన్ సపోర్ట్ మా నాయనమ్మనే ఉండే. సో డాడీ వచ్చేసి మాది ఓన్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, SSV గ్రీన్ స్టోర్ డెవలపర్స్ అని ఎర్రగడ్డలో ఉంది. సో డాడీ దానికి మేనేజింగ్ డైరెక్టర్, CEO అండి. సో మా ఇంటర్వ్యూ ద్వారా అది కూడా ప్రమోట్ చేస్తున్నావు అన్నమాట. yes, సో మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అక్క. ఓకే, మీ సిస్టర్ ఇప్పుడు 8th క్లాస్. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్క. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎక్కడ? ముషీరాబాద్ లోనేనా? బర్కత్పూర్ అవంతి డిగ్రీ కాలేజ్. బర్కత్పూరేనా? అసలు నువ్వు స్మార్ట్ గా ఉంటావని రీల్స్ చేయడం స్టార్ట్ చేసావా, లేదంటే ఎలా స్టార్ట్ చేసావు? లేక స్మార్ట్ అని అట్లేం లేక, యాక్చువల్లీ నేను రీల్ స్టార్ట్ చేసింది ఏంటంటే నార్మల్ టైం పాస్ కి స్టార్ట్ చేసినాక మన కంటెంట్ ఆపోజిట్ వాళ్ళకి నచ్చి అది రీచ్, ఏ వీడియో పెట్టినా రీచ్ అవుతుంది అక్క. ఏంటంటే మనం కొట్టిన కంటెంట్ లా అవి ఉండేవి కరెక్ట్. ఏదైతే ఒక మనిషికి అనిపిస్తుందో మనం అదే కంటెంట్ కొడతాం, మనం కొట్టింది 10 మందికి దాకుతుంది అంతే. షేర్స్ అయిపోతాయి. స్టార్టింగ్ లో ఇవే చేసినా డబ్ స్మాష్ సాంగ్స్ లేక అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు నార్మల్ చేస్తుండే అక్క, కానీ టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, ఇన్స్టా వచ్చింది. ఇక టిక్ టాక్ పోవడం వల్ల అందరు ఇన్స్టాకి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు కాబట్టి ఆ ఇన్స్టాలోనే నేను టైం పాస్ కి చేసాక నేను డైలీ చేయ. ఇప్పుడు ఒకసారి వీక్ లో ఒక రీల్, మంత్లీ ఒక రీల్ వేసా, వెళ్ళిపోతూనే ఉంటది. ఓకే, సో అంటే ఈ డైలాగ్స్ అంటే చేయాలంటే బోల్డ్ కంటెంట్ ఉంటుంది, డాన్స్ కంటెంట్ ఉంటది, రియల్ వాయిస్ ఏంట్రే ఫన్నీ కామెడీ ఉంటది, బట్ ఈ డైలాగ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే డైలాగ్స్ అంటే అక్క నాకు డైలాగ్స్ అంటే ఇష్టం అక్క. ఏంటంటే ఇప్పుడు నాకు ఏదైతే అయిందో ఒక 10 మందికి తెలవాలి, నేను వాళ్ళకి మంచి చేయాలి, అట్లా నాకు అట్లా ఇష్టం అక్క డైలాగ్స్ అంటే. ఓకే, సో అలా డైలాగ్స్ కొట్టాలన్నమాట. ఇందాకేదో అన్నావు కదా, ఏదో క్షుద్ర పూజల టాపిక్ వస్తే అసలు ఏం జరిగింది, ఎవరేమన్నారు? అక్క అది నేను నేమ్స్ ఇయ్యలేనక్క, జస్ట్ నేను కొంచెం చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మేము రీసెంట్ గా డాడీ ఆఫీస్ ఓపెన్ చేసిండు అంతా, నేను మంచి మేము చాలా
కింది నుంచి పైకి వచ్చినాం అక్క మేము, చాలా కింది నుంచి పైకి వచ్చినాము, సెట్ అయినా మంచి ఆఫీస్ అన్నీ అయిపోయింది. రీసెంట్ గా ఇక మనం అంటే పడవలో ఎక్కువ ఉంటారు అక్క, సంతోషపడాల కంటే ఏడ్చేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అదే ఎవరో బయట వాళ్ళే అక్క, మా వాళ్ళే దగ్గర వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు, ఇక రిలేటివ్స్ అని నేనేం చెప్పలేనక్క, దగ్గర వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు. ఇక వీళ్ళు పైకి వస్తారు అది ఇది. నేను ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో తిరుగుతా, ఫ్రెండ్స్ అందరికి నేను ఎట్లా అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్ కి. ఎట్లా అంటే ఇప్పుడు మనోడు ఒకసారి మనోడు అనుకున్నా అనుకో, నేను మన కోసం ఏమైనా చేసేస్తా, బయట అనిపిస్తారే వీడు ఇట్లా అవుతారు అని చేసేసి రక అయిపోయింది. అన్ని తీపిచ్చేసుకున్నా, అన్ని సెట్ అయిపోయింది ఇప్పుడు. నిజంగానా? నిజంగా అక్క. ఇది ఎట్లా? అది ఏంటి వశీకరణ, క్షుద్ర పూజ అంటే అది దాని వేరే ప్రాసెస్ ఉంటది అక్క. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇలా చేశారని? అంటే ఇప్పుడు నార్మల్ ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారా అక్క, ఇట్లా చూసేటోళ్ళు, ఇట్లా నీ పైన ఉంది. ఇంకోటి ఎట్లా అంటే ఏం చేసిన అంటే సిమ్టమ్స్ ఏమిటా అంటే చెప్పిన మాట వినలేదు, నైట్ టైం తిరుగుడు మొత్తం, ఏం ఎవరు ఆపోజిట్ లో ఎవరు ఏంది తెలియదు, మాట్లాడేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడేసాడు అని అట్లనే అవుతుంది. ఇంట్లో అంటారు ఇట్లా చేస్తున్నావు ఏంటంటే నాకు తెలియదు, నాకు నేనేం చేస్తున్నావు నాకేం తెలుసు, ఆపోజిట్ వాళ్ళు చూసి చెప్తే నాకు తెలుస్తుంది. ఇక ఒకసారి ఇట్లానే పోయినంటే ఇట్లా చేసిరు, మీకు ఇట్లా చేసేసారు, అందుకే ఇట్లా అవుతుండు. మస్తు బాధపడ్డారు అక్క డాడీ వాళ్ళందరూ అప్పుడు చేసినప్పుడు. అయితే చాలా అంటే లాస్ట్ టైం చేసినప్పుడు 2 years కింద చేసిరక్క, అది తీపిచ్చేసేసిరు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ చేసేసిరు, మళ్ళీ రీసెంట్ అది కూడా అయిపోయింది, అది కూడా చేసేసినాం అంతా. మనం అయితే 10 అందరికి మంచి చేయాలనే వస్తాం, ఒక ఓవర్ చెడు చేయడానికి అసలు మనం ఆలోచన కూడా అంటే అక్క. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అక్క, చాలా పెద్ద ఫ్యామిలీ. డాడీది చాలా పెద్ద పేరు ఉంటది మా ఫ్యామిలీలా. ఇక ఉంటారు అక్క ఓర్వనోళ్ళు, అరే వీళ్ళు ఇట్లుండేటోళ్ళు ఇట్లా అవుతారు, ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఎవరికైనా ఉంటారు. ఒక 100 members లో 1 member కి అయితే పక్క ఉంటది అక్క అది, అట్లా. సో అందుకని అలా అయింది. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ లో చూస్తే మంచి వ్యూవర్షిప్ ఉంది, 1 lakh అబోనే ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోకి, బట్ ఫాలోవర్స్ ఎందుకని అంత తక్కువ ఉన్నారు? అంటే అక్క నేను ఇది ఏదైతే రీల్స్ నేను రెగ్యులర్ చేసినా అనుకో అక్క, నేను వెళ్ళిపోతా అక్క. నేను ఏంటంటే నాకు స్టడీస్ బయట అవి ఇవి ఆ టైమే సరిపోతుంది అక్క, నాకు ఇవి రీల్స్ చేయాలని అట్లుండదు. ఇవి రీల్స్ కూడా మా ఫ్రెండ్స్ దమ్ చేస్తారు, అరే చేరా చాలా రోజులు అవుతుంది. ఈ రీల్స్ కి మెయిన్ నేను ఇప్పుడు ఏదైతే నాకు ఇంతగా రీచ్ వచ్చిందో దానికి కారణం అయితే మా అన్ననే అక్క, నన్ను సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి తీసుకొచ్చింది ఈ రీల్స్ విషయంలోనైతే. అన్ననైతే తెలిసి ఉంటుంది, తిలకేదామని అయితే అందరికీ తెలిసి ఉంటది. నన్ను ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసింది, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎట్లా అంటే ఏమైందిరా రీల్ పెడతలేవు, అరే చేరా నీ దగ్గర కంటెంట్ ఉంది, నేను సపోర్ట్ చేశాను నీకు, నువ్వు మంచిగానే చేస్తున్నావు, మస్తు చాలా సపోర్ట్ చేశాడు అక్క. ఈ డైలాగ్స్ అని గూగుల్లో వెతుకుతావా, ఎక్కడ వెతుకుతావు అక్క? మనం కొట్టిన డైలాగ్ ఇప్పుడు నార్మల్ రీల్స్ వస్తాయి అక్క, మన ఓన్ కంటెంట్ అక్క. అది నా లైఫ్ లో అనిపించింది, నా కళ్ళతో నిన్న నేను చోలతో చూసి నాకు అనిపించింది నేను కొడతా అంతే అక్క. అంటే కాపీ డైలాగ్స్ ఏముండే అక్క, మీకు చూసి అర్థమైపోతుంది అంటే వాడిని బెదిరించడం వీడిని అక్క. నేను అట్లేం లేదు అక్క, నేను కనిపోయినాక అట్లా అనిపిస్తాక నేను చాలా డీసెంట్ గా ఉంటా, సాఫ్ట్ గా ఉంటా. ఏంటంటే ఆపోజిట్ పర్సన్ రియాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది అక్క, అంతే. మనం ఎవరికి ఒకళ్ళు ఉద్దేశించి కొట్టాం అక్క, నాకు అనిపించింది నేను చెప్పేసా బయటికి అందరికి తెలియాలని, అంతే. ఒకళ్ళు ఉద్దేశం అయితే ఎవరిని కొట్టలే, ఇంతవరకు కొట్టాను కూడా అట్లా. ఫ్రెండ్స్ ఏమంటారు అంటే చాలా ఉంటారు అక్క, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, అరే మంచిగానే చేస్తున్నాం, ఓకే రైట్. మనం గర్ల్స్ తో ఎక్కువ మాట్లాడాలి. నేను కాలేజ్ కే సక్క పోను అక్క, అసలు నేను కాలేజ్ కే సక్క పోను నేను అసలు రియల్ గా. నేను అంటే పోతా నార్మల్, మన ముంగట్కి అయితే వచ్చి ఏం చెప్పలేరు అక్క. నేను అసలు మాట్లాడక్క గర్ల్స్ తో, నేను నార్మల్ చూడ అదేంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే అవి చూసి నేర్చుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళు టైప్ ఉంటది అక్క, అంతే. అసలు నమ్మలేకపోతున్నా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ రావా? వస్తాయి అక్క, చాలా రిక్వెస్ట్ వస్తాయి, నేను రిప్లై ఇస్తా. అంటే ఆ కన్వర్సేషన్ ఏడు దాకా ఇవ్వాలో ఆడదాకానే రిప్లై ఇస్తా అక్క. ఏమన్నా వేరే వచ్చినా అంటే డైరెక్ట్ టాటా బాయ్ బాయ్. ఓకే, సో మంచి వ్యూవర్షిప్ ఉంది కదా. బెట్టింగ్ యాప్స్ ఏమైనా వచ్చాయా ప్రమోషన్? అక్క బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి అక్క, కానీ మధ్యలో నేను చేసిన అది కలర్ గేమింగ్ అవి చేసినాక, కానీ ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి. ఏంటంటే నాకు చాలా మంది మెసేజ్ చేసిరు, అన్న జెన్యూనా అంటే నేను ఏం చెప్పలేకపోతా వాళ్ళకి. అందుకే నేను 2 videos చేసిన. నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినా నేను పెడతాక, నమ్మకండి ఇవి అన్ని, నేను చెప్పింది నమ్మకండి, జస్ట్ ఇది ప్రమోషన్, మీ ఇష్టమే. మీరు పైసలు ఒకళ్ళు అంటారు అన్న చాలా పైసలు వస్తున్నాయి నిజంగానే అంటే, అవన్నీ వేస్ట్ బ్రో. కలిసి ప్రమోషన్ అంటే ప్రమోషన్ మట్టుకే అంతే అని చెప్తా అక్క. నేను రీల్ కి అంటే నాది ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు అక్క, రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక పర్ వీడియోకి 10K తీసుకున్నాక 10K ఇచ్చి నాకు ఒక వీడియోకి, ఒక రీల్ కి. సో అంటే ఇప్పుడు ఎవరైనా అందులో లింక్ లో జాయిన్ అయితే వాళ్ళ డబ్బులు కూడా కొన్ని వస్తాయంట కదా, అట్లా వస్తాయి అక్క. కానీ నేను ఏం చేసా అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఏదైతే ప్రమోషన్ చేస్తానో అక్క, అది 24 hours నుంచి 48 hours లో కూడా తీసేసా అక్క, తీసేసా అంతే.
ఆహా పెట్టి వెంటనే పెట్టి తీసేసాక. ఎందుకంటే ఇప్పుడు మనల్ని నమ్మి మనం లైక్ చేసే వాళ్ళు మనం ఉంటారక్క, మనం వాళ్ళని మోసం చేసినట్టు అయిపోతుంది. మరి ఇంకా 24 hours ఉంచినా 12 hours ఉంచినా మోసం అంటే ఇప్పుడు ఎట్లా అంటే అక్క, ఇప్పుడు నేను చెప్పి చేస్తున్నా అక్క, ఫస్ట్ నేను చేసే ముందే నేను స్టోరీ పెట్టేసా బిఫోర్ ఒక 12 hours ముందన్న, ఇట్లా వస్తే ఇట్లా ఏం నమ్మకండి, జస్ట్ వీడియో అది రీల్ అంతే అట్లా అని చెప్పేసి అంతే. అట్లా అని చెప్పేసి అంతే. ఓకే. సో నీ ఇన్స్టా రీల్స్ లో చూస్తే ప్రతి రిలేషన్షిప్ గురించి కూడా చాలా ఉంటాయి, లవ్ గురించి ఉంటది, అది ఉంటది, ఇది ఉంటది. అసలు లవ్ మీద ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ మంచిగా ఉండి ఓకే ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకుంటే అది అట్లనే మంచిగా ఉంటది అక్క. ఇప్పుడు ఒక మంచి లవ్ లైఫ్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక మెయిన్ విషయం ఏంటంటే అక్క, అనుమానం రావద్దు. వస్తది కదా తమ్ముడు. అంటే అక్క మనం ఆ ఛాన్స్ ఇవ్వద్దు అక్క వాళ్ళకి. మనం ఏదైతే ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, రైట్ పర్సన్ నే సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి మార్కెట్ లో ఎంతో మంది చాలా మంది ఉంటారు అక్క. కానీ ఆ రైట్ పర్సన్ కూడా వన్ సర్టెన్ టైం లో రాంగ్ పర్సన్ అని మీరు అంటారు కదా. అంతే, అట్లా అది డిపెండ్స్ ఆన్ ఆపోజిట్ పర్సన్ పైన ఉంటది అక్క. మనం ఫస్ట్ నుంచి ఎట్లుంటుందో మనం అట్లనే పోతాము. కొన్ని మన చిన్న లొల్లిలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉందంటే ఉండే అక్క. ఉందా? ఉంది. ఓ మై గాడ్, అవునా? మీ పేరెంట్స్ కి తెలుసా? పేరెంట్స్ కంటే తెలియదు అక్క. అంటే వీడియో రిలీజ్ అయినాక చూస్తారు కదా. తెలుసు అంటే ఈ రోజైనా తెలియాల్సిందే, రేపైనా తెలియాల్సిందే అక్క. ఏంటి ఒకటే అమ్మాయిని లవ్ చేస్తున్నావా? ఒక్కలే అక్క, ఒక్కలే ఉంటా. ఇంకెంత మంది లవ్ చేస్తా అక్క? ఒక్కలే ఉంటారు. కాలేజ్ యూత్ అంటే కాలేజ్ లో నేను లేక నేను నిజంగా నువ్వు కనుక్కోవాలంటే నార్మల్ బయట ఎవరైనా టాక్ పబ్లిక్ టాక్ ఉంటది అక్క. ఇప్పుడు మనం పెట్టిన వీడియోకి కామెంట్స్ కూడా పెడతారా, నువ్వు నాతో ఎట్లా నీకు అర్థమవుతుంది అక్క. మనం ఎక్కువ లేడీస్ తో మాట్లాడము అక్క. నాకు ఎప్పటి నుంచి లవ్? ఆల్మోస్ట్ 3 years అవుతుంది అక్క. 3 years అవుతుంది. మీకు ఎందు విషయాలలో కొట్లాటలు అయితే కొట్లాట మా ఇద్దరికి అక్క. మేము ఎంత కొట్లాడినా 10 minutes కి ఎక్కువ కొట్లాడము. అసలు ఆ కొట్లాట ఎందుకు అయితే చెప్పు. ఇప్పటిదాకా చెప్పిన అనుమానం రావద్దు అంటే ఆ కొట్లాటలు ఎట్లయితే అంటే అక్క, ఇప్పుడు టైం కి బయటికి పోతున్నావు, ఇంటికి వస్తలేవు, అట్లా ఆన్లైన్ లోకి వస్తలేవు, కాల్ ఎక్కువసేపు మాట్లాడతలేవు, అట్లా చిన్న అక్క. ఏం అట్లా సింపుల్ జస్ట్ చిన్న అంతేనా? చిన్న ఎక్కువ ఏం పోదాక. మా అంటే ఎంత కొట్లాను ఒక 5 minutes 10 minutes నేను కట్ చేసిన ఆపోజిట్ సైడ్ కి ఫోన్ వస్తుంది, ఆపోజిట్ కట్ చేసినా నేను ఫోన్ చేస్తాను. 3 years నుంచి అదే రన్ అవుతుందా? అనుమానాలు ఏం లేవా? ఫోన్లు ఎప్పుడు చెక్ చేయడం ఏం లేవా? ఎందుకక్క, నా అకౌంట్ అన్ని మనం ఉంటే వాళ్ళ అకౌంట్ నా దగ్గర ఉంటుంది, నా అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అంతే. ఫస్ట్ ఇంపార్టెంట్ అక్క అకౌంట్స్ పక్కన. అనుమానమే కదా అది. ఒకరి అకౌంట్ లో ఒకరు ఎందుకు ఉంచుకోవాలి? అంటే అక్క అది అనుమానం కాదక్క, కేరింగ్ అంటారు దాన్ని. అనుమానం అన్నారు దాన్ని, కేరింగ్ అంటారు. మళ్ళా కేరింగ్ అంటారు దాన్ని. కేరింగ్ అంతే. ఓకే. అనుమానం అంటే ఎట్లుంటది మరి? అనుమానం అంటే నాకు ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు అక్క. అనుమానం 3 years గర్ల్ ఫ్రెండ్ అంటే నానా టార్చర్ ఉంటది. మనకు అట్లా టార్చర్ ఏమున్నది అక్క మనకైతే? నమ్మొచ్చు. మా మమ్మీ ఎట్లా చూసుకుంటావు, మా మమ్మీ లెక్కనే చూసుకుంటా అక్క. అయితే నన్ను పేరేంటి? నేను పేరు చెప్పలేను అక్క, సారీ ఏమనుకో ప్లీజ్. ఏం చేస్తుంటది పోనీ? ఇప్పుడు స్టడీస్ అక్క. మీ కాలేజీనా? కాదు, వేరే కాలేజ్. అక్క అన్ని లాగేస్తుందంటావా? అంటే అందరికి తెలియాలనే నేను వచ్చిన అక్క. ఓకే. సో మరి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంటి నీకు? అక్క ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ అంటే నేను ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ కి ఇస్తా అక్క. ఎందుకంటే పేరెంట్స్ తో మనం కొద్దిసేపే ఉంటాం, బట్ టైం అంతా స్పెండ్ చేసేది బయట వాళ్ళతోనే. చాలా నాకైతే ఫ్రెండ్షిప్ అనేది అయితే చాలా ఉంది అక్క. ఎంత మంది ఉంటారు ఓవరాల్ గా ఫ్రెండ్స్? నీ ఫాలోవర్స్ 12,000 మెంబర్స్ అందరూ ఫాలోవర్స్ వేస్ట్ అక్క. ఫాలోవర్స్ అని కాదు, ఏడమైనా మొత్తం మన వాళ్ళు ఉంటారు అక్క. ఓకే. ఆల్ ఓవర్ తెలంగాణ ఏపీలో కూడా. ఓకే. అయితే నీకు ఫోన్ చేస్తే నాకేమైనా వర్క్ ఉంటే పని అయిపోతుంది అన్నమాట. ఫోన్ల మీద వేపిద్దాం అక్క, ఖాళీ నిజంగా ఫోన్ల మీద వేపిద్దాం అక్క. ఏదేమన్నా రౌడీ షీటర్లు ఉన్నారా, వేరే వాళ్ళు ఉన్నారా? అంటే అక్క ఇప్పుడు ఎట్లా అంటే పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు అక్క. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోరు ఉన్నారు, అందరు ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఎట్లా వచ్చింది? డాడీ త్రూ వచ్చిందా లేదంటే నీ సర్కిల్? లే అక్క, ఇది పాలిటిక్స్ పోలీస్ అయితే డాడీ త్రూనే అక్క. మెయిన్ అన్న వాళ్ళు అందరు ఇప్పుడు మెయిన్ అన్న వాళ్ళతోని అట్లా. ఏ ఫ్రెండ్షిప్ అంటే మనం లైక్ చేసి వచ్చేటోళ్ళు. ఒకసారి మన దగ్గరికి వచ్చిందంటే మళ్ళీ మన దగ్గరికి ఓరక్క, అరే అన్న మనం అట్లా చూసుకుంటాం వాళ్ళని. నాకు సొంత తమ్ముళ్ళు లేరక్క, సొంత అన్న కూడా చెల్లి ఉంది. ఎవరైనా నేను అన్న లెక్క తమ్ముళ్ళు లెక్క ట్రీట్ చేసుకుంటాను నేను అందరిని అంతే. ఈ రోజు మీ చెల్లెని ఇంట్లో కొడతావు కదా? లే అక్క కొట్టాలి లే అక్క, అస్సలే కొట్టుకోరా? కొట్టాం అక్క. నేను ఒక మాట కూడా అన్నాక మాట్లాడతా అని. అంటే మేము అండర్స్టాండింగ్ తో ఉంటాం అక్క, అట్లా ఏముండదు. మాట మంచిగా ఆయరా అన్నయ్య అంటే అమ్మ అంట అంతే. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్తాను 500 ఇవ్వకపోతే ఇట్లాంటి రిలేషన్ లేదు అక్క, అట్లా ఏం లేదు. నాకు సపోర్ట్ చేస్తా అక్క మా చెల్లి.
సపోర్ట్ చేస్తుంది. అయ్యో ఇప్పుడు మమ్మీ చూడు చెల్లి పని చేస్తుంది. ఏమైతే ఎట్లా ఈ రోజైనా రేపన్నా తెలిసేది. మనం అయితే ఏ రాంగ్ వేలో పోమక్క. మనకు కూడా ఒకటి ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు మనం కన్విన్స్ చేసి ఒప్పించి ఏదన్నా ఒప్పించి వేసుకుంటాం, కానీ ఆ వేరే రాంగ్ రూట్ లోనైతే మనం పోము. అట్లా ఛాన్స్ వచ్చినా ఎంత వచ్చినా అంత బతిమలాడి మరి నేను ఇంట్లో ఒప్పించి వేసుకుంటాక వేరే రాంగ్ రూట్ లోనే. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వేరే వాళ్ళు పోతుంటే ఇంట్లో ఎంత బాధపడతారో మనకు తెలుసాక ఇట్లా వేరని. అదే ఇంట్లో బాధపడి చూసి కూడా మనం అట్లా చేస్తే మన పేరెంట్స్ మనల్ని కని పెంచినందుకు మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏముంటది అక్క. మరి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఒకవేళ ఒప్పిస్తాం అక్క, ఒప్పిస్తాం ఒప్పిస్తా పక్క ఒప్పిస్తా. ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం. మీ పేరెంట్స్ వద్దంటే ఒకవేళ మా పేరెంట్స్ కి నా పైన ఎంత నమ్మకం అంటే ప్రతి అబ్బాయి ఇంట్లో ఇదే చాలా నమ్మకం, ఒప్పేసుకుంటారు. అబ్బాయి ఒప్పుకోకుండా ఉండండి, ఆయన అమ్మాయిల ఇళ్ళలోనే ఒప్పుకోరు, అబ్బాయిల ఇళ్ళలోనే ఒప్పుకుంటారు. లట్టుకున్న పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. ఏంది అసలు ఈ కర్మ అమ్మాయిలకి? పాపం కదా అసలుకి. ఏమైనా సంబంధం ఉందా చెప్పు, నిజం చెప్పు. అంటే మనం మన పైన నమ్మకం. వాళ్ళ అబ్బాయి ఎదవని తెలిసిన అక్క మా ఇంట్లో అంటే నిన్న జనరల్ అబ్బాయిలు అంటే కొంతమంది ఈ ఎదవకి ఎవడు పెళ్ళిస్తాడు, దేని చేసుకుంటాడు, అట్లే ఉండదా? ఓకే. సో మీ డాడీ ఎట్లా సపోర్ట్ చేస్తారు నీకు? డాడీ ఏమంటారు అంటే, అరే నువ్వు ఏదైనా చేసేది ఉంటే ఒక 10 మందికి మంచిగా అటాచ్ చేయరా, అది మనం గుర్తు చేసుకోవాలని వెనకాల పోయి తిట్టుకోద్దని ఒకటే మాట చెప్తాడు అక్క డాడీ. కరెక్ట్ వేలో పో, నేను నీకు సపోర్ట్ ఇస్తే ఎవరు ఇచ్చినా రాకున్నా. రాంగ్ వేలో పోతే ఎవరు నీకు సపోర్ట్ ఇచ్చినా నేను నీ పని చేస్తా అంటాడు అంతే. అట్లా గొడవ పడుతుంటారా? ఏ లే అక్క, నేను మా డాడీ ఫ్రెండ్స్ లెక్క ఉంటాం అక్క. నేను మా డాడీ ఫ్రెండ్స్ లెక్క. అయితే మంచి హెల్తీ రిలేషన్షిప్ ఉంది చుట్టూ. చాలా అక్క. ఇప్పుడైతే బై ద గాడ్స్ గ్రేస్ ఆల్ ఓకే అక్క. చాలా చాలా సపోర్ట్ ఉంది, అంత చాలా లవ్ ఉంది బయట నుంచి అందరి తరపున. మనం ఎందుకంటే ఎవరితో మనం ఏం దుష్మన్ పెట్టుకోమక్క, అందరితో కలుపుకుంటూనే పోతాం. ఎవరో ఒకరు మన దగ్గరకు వస్తే అంతే ఉంటది అంతే. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఎవరి రీల్స్ ఎక్కువ ఇష్టం నీకు? ఇన్స్టాగ్రామ్ లో ఎవరు రీల్స్ అంటే చూస్తుంటా, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా ఒకరు. నేను నార్మల్ వస్తూనే ఉంటాయి అక్క. ఎవరు ఇష్టం అంటే ఎవరు ఇష్టం ఉండదు నార్మల్. అంటే అందరు ఒక్కొక్కరిది ఒక్కొక్క కంటెంట్ ఉంటది అంతే. ఓకే అంతే. ఇంకా సెపరేట్ గా వీళ్ళు అట్లా ఏం లేదు అక్క. మీ ఏరియాలో డాన్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా? ఏరియాలో డాన్లు అంటే ఏం లేదు అక్క. హైదరాబాద్ అంటేనే పెద్ద అంటే అక్క అన్న వాళ్ళు అందరు అన్న వాళ్ళే అక్క. ఎవరైతే మంచి పేరుందో అన్న వాళ్ళే. మా అన్న ఉంటాడు మిన్నన్న అని, అన్న నాకు మెయిన్ సపోర్ట్. ఏమున్నా వెనకాల అన్న, దాని తర్వాత తిలక్ అన్న, వీళ్ళిద్దరే అక్క నాకు మెయిన్ సపోర్ట్. ఏం చేస్తుంటారు వాళ్ళిద్దరు? అక్క మిన్నన్న నార్మల్ ఇదే బిజినెస్ ఉంది, అన్నది చాలా బిజినెస్ ఉన్నాయి బయట, వేరే మంచి సెటిల్మెంట్స్ అన్ని వేరే అక్క. మిన్నన్న అంటే వేరే లే అక్క. అంత అయినా ఖాళీ ఇట్లా అంటే అయిపోతుంది అంతే. చాలా చాలా సపోర్ట్ చేస్తాడు అక్క. ఫోన్ తెచ్చినా అక్క. ఏమంటే ఏమో విన్నట్టుంది చూసినట్టుందని. పబ్లిక్ ఫిగరేనా మిన్నన్న? ఈయన కూడా చిన్న పిల్లాడిలో ఉన్నాడు. ఈయన చూసుకొని నువ్వు ఎందుకు? మిన్ను గారు క్షమించండి. అంటే వేరే అక్క. వేరే అంటే వేరే లెవెల్ అన్న అంతే. ఏడేమున్నా నేను ఫస్ట్ అన్నకి చేసా, మిన్నకి. దాని తర్వాత మన తిలకన్నకి చేసా అక్క. అంతేనా? హాయ్ పెడుతున్నా ఇన్స్టాలో. ఓకే అక్క. మిన్ను గారు హాయ్ పెట్టారు, రిప్లై ఇవ్వండి. ఓకే. సో నువ్వు ఇన్ని డైలాగులు కొడుతావు, నీకు ఇంత తెలుస్తుంది, కానీ ఎవరు మన కష్టం వచ్చేసరికి మన పక్కన ఉండరు అనే విషయం నీకు తెలీదా? అక్క నేను చాలా టైం ఇది నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసినాక. ఇంతమంది ఫ్రెండ్స్ కి వాళ్ళకి అలా ఆపదలు ఉన్నప్పుడు నా దగ్గర లేకున్నా నేను నా ఐటమ్స్ పెట్టి మరి నేను చేసినాక వాళ్ళకి హెల్ప్. బట్ కొన్నిసార్లు నాకే అనిపిస్తాక చిన్న విషయంలో కూడా. ఇప్పుడు నేను అడగగానే హెల్ప్ చేయని అవసరం లేదక్క. జస్ట్ నా పక్కకుండి నాకు ఒక సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడితేనే అది చాలది, ఒక ధైర్యం అనేది వస్తుంది. మస్తు మంది నమ్మినాక ఫ్రెండ్స్ ని కరెక్ట్ టైం ఏజ్ లో అన్ని నిబ్బి కొట్లాడాలి కనిపిస్తే నిబ్బి కొట్లాడాలంటే మనం ఇవన్నీ చిల్లర దాంట్లో మనం ఓమక్క. ఏమున్నా అట్లా అని కాదక్క. ఏమున్నా మనం ఉన్నామంటే అది ఒక మంచి కంటెంట్, ఒక మంచి మ్యాటర్ ఉంటది ఆడ మనం ఉన్నామంటే. అక్క బేసిక్ గా నేను చూస్తానేమో చిన్న అబ్బాయిలా అంటున్నావు. సో మీ మిన్ను, మీ తిలక్, మీ డాడీ వీళ్ళందరూ చెప్తాను. అసలు కేసులు ఎందుకు అవుతున్నాయి? పొరిలా నేర్పిస్తారా ఏంటి? ఆ చిల్లర లెక్కలు మనం నీకు ఇప్పుడే చెప్పినా చిల్లర లెక్కలు అంటారు మన. కొట్లాడుకుంటే అది మంచి లెక్కనా? అంటే అక్క ఇప్పుడు మనం కొట్లాట అంటే ఇంతవరకు నా ఒక్క కొట్లాట నాది ఏం కాలే అక్క. ఇప్పుడు మన తమ్ముడు ఉంటాడు, వాడిని ఏమన్నా అంటే అరే ఇట్లా అయిందా, మన వాళ్ళు ఉంటారు అన్న ఇట్లా అయిందని కాల్ చేస్తారు, పోతాం అంతే అక్క. నేను ఏంటంటే మన వాళ్ళు ఎవరన్నా ఇట్లా అయిందన్నా అని ఫోన్ చేసి నాకు కొట్టిన అనుకో, ఆపోజిట్ ఎవరన్నా ఉన్నానక్క నేను వెళ్ళిపోతా ఆడికి. ఆపోజిట్ ఎవరు ఎంత పెద్దవాడు ఉన్నాను ఉన్నానక్క నేను డైరెక్ట్ వెళ్ళిపోతా ఆడికి. వెళ్ళిపోతా ఎవరిని చూసుకొని అక్క. ఫస్ట్ నా పైన నాకు నమ్మకం అంతే. దాని తర్వాత వెనకాల మన వాళ్ళు ఉన్నారు
అట్లా అని చెప్పేసి ఏది పడితే అది చేస్తారా? అట్లా అని చెప్తే అంటే అక్క నేను ఏమన్నా ఫస్ట్ నేను ఒక్కనే వెళ్ళిపోతా అక్క ఫస్ట్ ఆడికి. ఒకవేళ నా పైన నాకు నమ్మకం లేకపోతే నేనే 10 మందిని తీసుకొని పోయి ఆడ నిల్చుంటా. ఓకే, నా పైన నాకు నమ్మకం, నేను వెళ్ళిపోతా అక్క ఫస్ట్. ఏమున్నా ఫ్రెండ్స్ కోసం కొట్లాడతావా, దేనికోసం కొట్లాడతావా? ఫ్రెండ్స్ కోసం అక్క. మా అసలు ఫ్రెండ్స్ నీకు అసలు నిజంగా బుర్రే లేదు. ఫ్రెండ్స్ అందరూ చీటర్స్, అవసరం ఉన్నప్పుడు ఉంటారు, లేదు పోతారు. నీ ఫ్రెండ్స్ ఉంటారు అట్లా? అక్క ఉన్నారక్క, నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అట్లా నన్ను మెయిన్ ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో ఆ సిచ్యువేషన్ లో పక్కకు జరిగిపోయి వాళ్ళు సేఫ్ అయిపోయి నన్ను ఇరికిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారక్క. అందరు ఏ విషయాలకి ఇట్లానే అక్క లొల్లిలలో ఇప్పుడు ఏమైతుంది, అందరు ఒక 10 మంది ఉంటారు అక్క, 10 మంది పైన లొల్లి అవుతుంది. ఆడ పేరు నాదే వస్తుంది, నాది ఏముండదు. ప్రణీత్ అన్న ఐడి ఫస్ట్ ఏ లొల్లి అయినా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది, నాది ఐడి వస్తుంది అంతే. అట్లా అట్లా ఇట్లా నేను కూడా చాలా మందిని ఫ్రెండ్షిప్ ని వదిలేసుకున్నా అక్క. అంటే వదిలేసుకున్నా కాదు, ఫస్ట్ ఎట్లా చూస్తున్నానో ఇప్పుడు ఎట్లా చూస్తున్నానో వాళ్ళకి అర్థమవుతుండొచ్చు అంతే. నాకైతే ఏం కాక, నాకైతే ఏం ఫరకే పడదు అసలు. చాలా మంది ఉన్నారు, వస్తూనే ఉంటారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ నేను నా నియత్ మంచిది అక్క, నేను చాలా మంచోని. నా అవసరంకి వాళ్ళు వెళ్ళిపోయకున్నా సరే వాడు వచ్చి అడిగితే నాది గుండె జాలి గుండె అక్క, నాది లేకుండా నేను చేసేస్తా. ఇప్పటికి కూడా వాళ్ళు నన్ను మోసం చేసిన వాళ్ళు వచ్చి కూడా నాకేమన్నా నాతో ఏమైనా పని ఉందంటే నేను చేపిస్తా అక్క. అట్లేం ఏమేం పనులు చేపిస్తావు అక్క? ఏదంటారు అక్క అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్ అంటే అక్క, మనం ఇప్పుడు ఇట్లా లిటికేషన్లు చీమని దంపి జోమని దంపి వస్తారు. మనం ఆ చిన్న చిన్న దాంట్లో మనం పోయిన అవసరం కూడా లేదు అక్క. పెద్ద పెద్ద మనం ఆ చిన్న చిన్న దాంట్లో పోయిన అవసరం కూడా లేదు. వేరే ఉంటాయి అక్క సెటిల్మెంట్ అవి ల్యాండ్లు పోతావు నువ్వు అట్లాంటి వాటికి. అంటే ఇప్పుడు మన దగ్గరికి వస్తారా అక్క? ప్రణీత్ ఫ్యూచర్ లో వామో ఏమైతాడో ఏమో నాకు అర్థం కావట్లేదు. పైల్వాన్ అవుతాడా లేదంటే కామన్ పర్సన్ ఇన్ పబ్లిక్ అక్క అంతే అవుతాడా, లేదంటే తిలక్ యాదవ్ లెక్క అవుతాడా, ఏమైతాడా అర్థం కాదు. లెక్క కావాలక్క, తిలక్ యాదవ్ అన్న లెక్క, అన్నల లెక్క అయితే నేను చాలక్క. తిలక్ యాదవ్ ఏం చేస్తాడు? అన్న జిమ్ ఉంది అక్క, అన్నకి చాలా బిజినెస్లు ఉన్నాయి, జిమ్ ఉంది, ఇంకా చాలా అవి బిజినెస్. కాకుండా అవన్నీ మాకు తెలిసినాయి, మాకు తెలియనే చెప్పు. తెలియనా అంటే ఏమి అడక, అన్న అంతే పబ్లిక్ ఫిగర్ అంతే. పబ్లిక్ ఫిగర్ అంతే. మాకు ముందు తెలుసు, వెనకాల ఏంటి అవి చెప్పు. వెనకాల ఏంటంటే అక్క, ఇప్పుడు మీకు ఎట్లయితే ఏదైతే తెలిసిందో అదే అక్క, వెనకాల ఏముండదు అంతే. వేరే అనుకుంటున్నా అంటే ఇక అక్క, ఇప్పుడు నీ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, నా మైండ్ సెట్ ఒకటి. నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ అంటే అన్ననైతే బంగారం అక్క, మా అన్న బంగారం అంతే అంతే, అన్న అంతే. యాదవ్లు ఎవరైనా బంగారాలే తెలుసా? చాలా మంది నాకు మెయిన్ సపోర్ట్, నా ఇన్స్టాగ్రామ్ లో సగం మంది ఫాలోవర్స్ నాకు యాదవ్లు అంటారు. ఎందుకంటే నా ఫస్ట్ డైలాగ్ ఏదైతే ఫేమస్ అయిందో యాదవ్ డైలాగ్ ఫేమస్ అయింది అక్క. 2.5-3 మిలియన్ పోయింది అది. సో అట్లా ఫాలోవర్స్ అట్లా. ఓకే, ఎస్. సో అలాగా అంటే నమ్మి మోసపోవడాలు ఇవన్నీ లైఫ్ లో చూసినాక నీ లైఫ్ లో అత్యంత పెద్దగా మోసపోయింది ఇది? ఎవరి చేతిలో మోసపోయావు బాగా బాధేసి ఇప్పటి కూడా మర్చిపోలేను? అక్క నేను ఎవరి చేతిలో మోసపోలే అక్క, అంతదాకా ఎవరు రారు కూడా. నాకు ఒకటి నా లైఫ్ లో నేను కోల్పోయినా అనిపిస్తుంది అక్క, మా నాయనమ్మ అనిపోవడం అక్క. అయ్యో, మీ నాయనమ్మ చెప్పడం మర్చిపోయావు. మా నాయనమ్మ అనిపోవడం అక్క. నాకు చిన్నప్పటి నుంచి నేను మమ్మీ డాడీ చేతుల కంటే మా నాయనమ్మ చేతులను ఎక్కువ పెరిగినాక. బట్ ఏమైందంటే మాకు చెప్తుంటేనే ఇప్పుడు కళ్ళలో వాటర్ వస్తున్నాయి అక్క. మా అత్తమ్మ వాళ్ళు షామీర్పేటలో ఫామ్ హౌస్ కడితే గృహప్రవేశం కానీ వెళ్ళినాం అక్క. మా నాయనమ్మకి దానికి ఒక 3 months ముందు ఒక బ్యాక్ బోన్ సర్జరీ అయిన ఉండే అక్క, డిస్క్లామిక్సర్ అని అయిపోయింది. అయితే ఫస్ట్ ఇంట్లోకి బయటకు వెళ్ళాక మా దాంట్లో ఫస్ట్ గృహప్రవేశం అవుతుంది. ఆ కట్టిన బిడ్డ మా నాయనమ్మ వాళ్ళ అత్తమ్మ, పెద్దత్తమ్మ, డాడీ వాళ్ళ ఫస్ట్ మా దాంట్లో డాడీ వాళ్ళు 4 members అక్క. అత్తమ్మ, పెద్ద డాడీ, చిన్నతమ్మ, డాడీ. అయితే వాళ్ళు గృహప్రవేశం కానీ నైట్ అందరం వెళ్ళినాము. నైట్ ఆ రోజు గృహప్రవేశం అయిపోయింది, తెల్లారి అవి ఆట అన్ని వస్తారాక అయిపోయింది. సో అందరం కూర్చున్నాము, మా డాడీ వాళ్ళు అందరు సిట్టింగ్ లో ఉన్నారు, మేము అందరం జోక్స్ వేసుకుంటూ కూర్చున్నాం. సడన్ గా ఇట్లా నాయనమ్మ వాష్రూమ్ పోయింది అక్క. ఇట్లా పోయింది, ఇట్లా వచ్చేసేసింది, దమ్మొస్తుంది అని వచ్చేసేసింది. విత్-in seconds లాక్క దమ్మొస్తుంది అని వచ్చేసింది. కూర్చోబెట్టినాము. షామీర్పేట లోపల హాస్పిటల్ తీసుకోవాలన్నా లేదన్నా ఒక 4-5 kilometers అని ఉంటుంది అక్క. అంత రోడ్ అది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, అంటే 3 years కింద ఇప్పుడు డెవలప్మెంట్ అయింది. కారు ఎమర్జెన్సీ కారు ఉండే, దాన్ని మనం తీసుకున్నాం. అప్పుడే మా ముంగట్నాక బయటకు వచ్చింది, దమ్మొస్తుంది అట అని చేసింది, వామిటింగ్ చేసినట్టు చేసింది. కథం కళ్ళు పైన తీసేసింది అక్క. ఏమైంది అసలు? హార్ట్ అటాక్ వచ్చి అనిపోయింది అక్క. అదొకటే అక్క నా లైఫ్ లో అంతే. దాని తర్వాత నేను ఇంకా ఆ బాధ తర్వాత ఏ బాధలు వచ్చినా నాకు దానికి లైట్ నథింగ్. అవి చాలా మిస్ అవుతున్నావు నాన్నమ్మని. డైలీ ఏడుస్తాక నేను పొద్దున్న లేచి మా నాయనమ్మ వీడియో ఫోటోనే చూస్తాను నేను. అయ్యో,
ఈ కాలంలో కూడా నానమ్మల్ని ప్రేమించే పిల్లలు ఉన్నారంటే నేను మా మమ్మీ వాళ్ళ చేతిలో వేరేలేక నాయనమ్మ చేతిలో ఏడైనా వాళ్ళ రిలేటివ్స్కి వెళ్ళినా ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా ఆమెతోనే పోతుండే ఆమెతోనే ఉంటుండే. చిన్నప్పుడు వేరే అదంతా. సడన్ గా అక్క ఎట్లా మంచి ఇప్పుడు ఇట్లా కూర్చున్న మంచి నవ్వుకుంటా కూర్చున్న మంచి ఇట్లా వచ్చి సడన్ గా ఎట్లుంటది అక్క? అదొక్కటే అక్క నా లైఫ్ లా. ఒకవేళ నానమ్మ తిరిగి వస్తే ఏం చెప్తాను నాన్నమ్మకి? ఏం చెప్తాను అక్క, ఇప్పుడు నాకు ఆ పర్సన్ కావాలంటే ఇప్పుడు ఆమె ప్లేస్ వేరే ఎవరు తీసుకురాలి, ఆమెనే రావాలి. ఒకవేళ ఆమెనే వస్తే ఎట్లా వస్తారు? ఒకవేళ వస్తే ఇఫ్ ఇన్ కేస్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్, ఏం చెప్తావు నాన్న? అంటే వస్తే ఆమె చాలా సంతోషపడుతుంది అక్క. మేము ఎప్పుడైతే ఏ స్టేజ్ లోకి అయితే పైనకి వస్తున్నామో, డాడీ అప్పుడే ఫస్ట్ వేరే ఆఫీస్ పెట్టి పైకి వస్తున్నాము, మా నాయనమ్మ డాడీని ఎట్లా చూడాలనుకున్నా ఆ స్టేజ్కి వచ్చే వరకు ఆమె లేకుండా అయిపోయింది. డాడీ కూడా డైలీ ఏడుస్తారు అక్క, డాడీ కూడా డైలీ ఏడుస్తారు. కాదు అంటే ఇప్పుడు ఒకవేళ నానమ్మతో ఈ విషయాలు ఉంటే నేను షేర్ చేసుకునేదాన్ని. ఏమున్నా నేను రాత్రి మా నాయనమ్మ దగ్గరనే ఉంటా, ఆమెనే తినిపిస్తుంది నాకు. డైలీ పొద్దున టిఫిన్ నుంచి రాత్రి వరకు ఆమెనే తినిపిస్తుండే అక్క. నన్ను డాడీ ఒకవేళ ఏమన్నా అన్నా, నాకేమన్నా కావాలన్నా, ఏదున్నా నాకు ఒక ఎట్లా అంటే ఆ దేవుడిని ఎట్లా అడిగితే ఎట్లా ఇస్తాడో ఆమె అట్లా అక్క నాకు అంతే. మస్తు పాకెట్ మనీ కూడా ఇచ్చేదా? చాలా ఇస్తా అక్క. ఎట్లా వస్తాయి నానమ్మకి పైసలు? డాడీ ఇస్తుంటాడు, పింఛన్ వస్తుంది అట్లా డాడీ ఇస్తుంటాడు. అయ్యో నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు అయితే ఇప్పుడు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా అక్క. అదే ఒకవేళ వస్తే ఏం మాట్లాడతావు? ఇన్ని రోజులు ఏడిపోయినా అని అడుగుతా అక్క ఫస్ట్, అంతే. ఏం అడగాక నాతో ఎప్పటి వరకు ఉంటావు మళ్ళా అని అడుగుతా అంతే. అయ్యో అంతే. ఓకే. లైఫ్ లో ఎవరు బాగా ఎక్కువ ఇష్టం నానమ్మ తర్వాత? డాడీ, మమ్మీ. నాకు ఇంకోవర్ అక్క, నాకు కాదక్క, నాకు ఫస్ట్ ఓవర్ అక్క, నన్ను కని పెంచింది. నాకు ఇప్పుడు ఓవరు నాకు గుర్తు పెట్టుకున్నా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే నేను కొడుతాను నిన్ను. లేదక్క, అక్క ఎవరికి ఇచ్చే ఇప్పుడు నువ్వు లైఫ్ లో ఫస్ట్ ఓవర్ అన్ను మమ్మీ డాడీ చెల్లె, దాని తర్వాత ఇక ఎవరు అక్క, నాకు ఎవరు లేరు బయట. ఇంట్లో ఫ్యామిలీ రిలేటివ్స్ అంటే రిలేటివ్స్, అది నెక్స్ట్. ఈ మధ్య కాలంలో చాలా మంది పేరెంట్స్ కంటే బయట ప్రేమించిన వాళ్ళకి వాల్యూ లే అక్క, అట్లా ఇచ్చినోడు వాడిని వేస్ట్ అంటారు అక్క. మంచిగా ఆగమాగం అవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఒకటే అక్క, నువ్వు ఎంతైతే ప్యూరిటీ చూపిస్తున్నావో నీకు అక్కడ సైడ్ కి వచ్చే ప్యూరిటీ వస్తుందేమో, కానీ మదర్ లవ్ ముంగట ఏ లవ్ అయినా వేస్ట్ అక్క. అంతే అంతే. ఏదో ఒక రోజు అటు సైడ్ బెడ్స్ కొడుతుంది, ఇదైతే బెడ్స్ కొట్టదు ఎప్పటికి. మదర్ లవ్ ఎప్పటికీ మదర్ లవ్. మనం చిన్న ఉన్నప్పటి నుంచి కని పెంచి చేసి పెద్ద చేసి ఏమున్నా ఫస్ట్ మనకి ఏమైందని అమ్మా అని అంటాం, గానీ ఆమె పేరైతే విలువలేం కదా అక్క. గర్ల్ ఫ్రెండ్ పేరు అమ్మా అనే అంటాం అంతే. ఓకే. చాలా మంది ఇప్పుడు పిల్లల పేరెంట్స్ ని అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు. అవునక్క, నీకు తెలిసిన కొట్టినాక నేను డైలాగ్ అనాథాశ్రమం కూడా కొట్టినా నేను. సో చాలా మంది వదిలేస్తున్నారు, మాకేమి ఇచ్చారు ఏం చేశారు అని చాలా మందిని వదిలేస్తున్నారు. కనీసం వృద్ధాప్యంలో ఉండి ఒక పూట తిని 2 పూటలు పస్తులు ఉండే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా పరిస్థితి బాలేక. వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి అక్క? ఇగో ఫస్ట్ కరెక్ట్ వాడు మనిషి అయితే అక్క, ఇంట్లో ఫస్ట్ మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇస్తాడు, వాళ్ళ తర్వాతనే వేరే వాళ్ళు అంటారు. ఇక ఈ మధ్యలో అయితే ఎట్లా ఆస్తి ఉంటది, తీసుకో వేసేస్తారు, ఆస్తి తీసుకొని వేస్ట్ అక్క. వాడు వేస్ట్. ఏదున్నా ఎవరి కలకలన ఆకలి కానీ కన్న తల్లి కలకల తాకితే అది మంచిది కాదు. అంతే. సో బాధ పెట్టొద్దు యాక్చువల్ గా. చాలా మందిని తర్వాత రియలైజ్ అవుతారు అంతా కోల్పోయాక. రియలైజ్ అయింది అక్క, కళ్ళం ఉన్నప్పుడు నువ్వు బాధ పెట్టి నువ్వు పోయినాక ఎవరైనా ఏడుస్తారు అక్క. కళ్ళం ఉన్నప్పుడు బాధ పెట్టి పోయినాక ఏడుస్తే దానికి లాభం ఏడుస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ లో అదే నడుస్తుంది. ఈ జనరేషన్ లో అదే నడుస్తుంది. ముంగటున్నేమో పట్టించుకోరక్క, వెనకాల పోయినాక పడి ఏడుస్తారు. ఇది కూడా కొట్టినాక డైలాగ్. అదే ఇవన్నీ రియల్ లైఫ్ కొడుతున్నాను అన్నావు కదా. ఓకే, నీ బెస్ట్ సపోర్టర్స్ అంటే ఎవరు? అంటే ఫ్రెండ్స్ లో నాక, బ్రదర్స్ లో చెప్పినాక అన్న, మీనన్న, తిలకన్న, మా ఫ్రెండ్స్ ఉన్నారక్క ఒక 2-3. తమ్ముడు మెయిన్ నాకు, తమ్ముడు నేను ఎక్కువ లైక్ చేసా అంటే మా తమ్ముడు మళ్ళీ అని ఉంటాడు అక్క, వాడిని ఎక్కువ లైక్ చేసా, వాడు మెయిన్. ఇక ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారక్క, ఉన్నారు మెయిన్ అఖిల్, విఘ్నేష్ అని ఉంటారు వాళ్ళు. కాలేజ్ కి రెగ్యులర్ వెళ్తావు? రెగ్యులర్ పోనాక నా 0% అటెండెన్స్. ఎందుకట్లా ఏం చేస్తావు మిగిలిన? అంటే నేను వెళ్తా కట్ట, కాలేజ్ కి వెళ్తా కానీ ఫస్ట్ పీరియడ్ పోకపోతే మా దాంట్లో అటెండెన్స్ పడదాక. మరి ఎందుకు ఫస్ట్ పీరియడ్ కి పోవాలక్క? అయిపోయింది, పోవాలి, కాలేజ్ అయిపోతుంది. మంచి మాటలు చెప్పిండు, ఇన్ని బుద్ధులు చెప్పిండు, ఇంత ప్రేమలు గురిపించిండు, తీరా చూస్తే ఓ అమ్మ ఫస్ట్ పీరియడ్ కి అటెండ్ అవ్వడంట. ఎంత వస్తుంది స్కోరు? అన్నిట్లో పాస్ అక్క నేను. అన్నిట్లో పాస్? మళ్ళీ 0 అటెండెన్స్. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 10 o'clock కి. 10 కాక నాకు 9 కి స్టార్ట్ అవుతుంది. ఇక నేను ఫస్ట్ పీరియడ్ జర్రా అంటే 9:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది అక్క.
ఎవరికి Gate దూకి పోతావా? లే అక్క వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళు నన్ను చూస్తేనే నాకు మేడం ని పిలుచుకొస్తారు డైరెక్ట్ ఆ, అట్లా. మరి ఎట్లా ఫస్ట్ పీరియడ్ ఎందుకు డుమ్మ కొడుతున్నావు? అంటే లేట్ అయిపోతుంది అక్క, ఇక లేచి అసలు ఏమన్నా అమ్మాయి బాపు నీ అంట్లు తోమి లే బట్టలు అక్క, ఉతికి, అట్లా అది ఇంట్లో కాదు. అన్ని చక్క పెట్టి అందరికి టిఫిన్ పెట్టి బాగా లిప్స్టిక్ మేకప్ వేసిపోయేసరికి అదేం కాదు కదా. లే అక్క, ఆ, ఎందుకు లేట్ అవుతుంది? నేను ఏం చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్ తో సిగరెట్ తాగుకుంటే ఏ చాయ్ ఛీ, తాగుకుంటే అక్క బయట నాకు wait ఆ చేస్తుంటా? అలవాట్లు ఏం లేవు అక్క, ఆ, అలవాట్లు ఏం లేవు. ఎందుకని లేవు? లేవు అక్క అవి. ఓకే. సో ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అంటే లైక్ కొందరు అంటే సర్కాస్టిక్ వీడియోస్ చేస్తుంటారు కదా. అవునక్క. ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయింది, నానా లవ్ యూ నానా, లవ్ యూ టు నానా, లవ్ యూ నానా, అవును. లవ్ యూ టు నానా. నీకు ఇది గుర్తుందా? అవునక్క, అది మళ్ళా ఒకటి చెప్పనా, అవి మసూ అవును. ట్రెండింగ్ అయినాయి అక్క. Trending అయినాయి. అవునవును. సో అట్లాంటి టైప్ అయినా నువ్వు కూడా లే అంటే అక్క, లవ్ లో లే అక్క, లవ్ యూ అట్లేం నానా, ఉండదు. లవ్ యూ టు అంటే నానా. అది నడుస్తూనే ఉంటది అక్క, ఆ. చెప్పు. అట్లా ఏం లేదు అక్క, నార్మల్. ఓకే. మరి అంత ఆనం ఏమున్నది ఓకే, ఫ్యూచర్ గోల్స్ ఏమున్నాయి? అక్క. ఫ్యూచర్ గోల్స్ అంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండే అక్క, మ్మ్. క్రికెట్ నాకు చాలా ఇష్టం ఉండే. మ్మ్. నేను ప్రాక్టీసింగ్ కి పోయినా, కోచింగ్ కి పోయినా, మ్మ్. కానీ మేము ఒక 6 months లేట్ చేసినాక, లేకపోతే నేను 2023లో నేను అండర్-19 ఆడుతుండే అక్క. ఓకే. అంటే నేను ఏంటంటే 2000 ఆడితే 19 లోపల ఆడాలంట, లేకపోతే 21 లోపల ఆడాలంట అక్క. మ్మ్. అయితే ఈ ఏజ్ వరకు నేను అప్పటి నుంచి కోచింగ్ కరెక్ట్ ప్రాక్టీస్ చేస్తే నేను ఇప్పటి వరకు పోతుండే అక్క. కానీ అప్పట్లో నేను డిసప్పాయింట్ అయిపోయి ఆపేసుకున్నా అక్క. ఫ్రెండ్స్, టైం వేస్ట్ పనులు, అప్పుడు నాకు చాలా గ్యాంగులు? పిచ్చింది అక్క, గ్యాంగ్ అంటే గ్యాంగ్లు వేసుకుని తిరగడం. ముషిరాబాద్ అంటే అదే కదా. అట్లా ఏం లేదు నిజం అక్క. చెప్పు. లే అక్క. వెనకాల 4-5 చిన్న చిన్న చిల్లర పిల్లగాళ్ళు ఉంటారు, అంటే చిన్న పిల్లగాళ్ళు ఉంటారు, ముందర ఒక బాస్ ఉంటాడు, ఆ టైప్ లే మెయింటైన్ అక్క, చేస్తారు అట్లా కదా ఏం ఉండదు. ముషిరాబాద్ లే అక్క, అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అన్న అంటే మనకి ఇష్టం అక్క, ఆయన మంచిగా చూసుకుంటారు, అన్న దగ్గరికి ఉంటాం మనం అంతే. అట్లాంటివి ఎక్కువ నడుస్తాయి కదా ముషిరాబాద్. నార్మల్ ఇష్టం ఉన్న వ్యక్తితోనే వాళ్ళు ఉంటారు అక్క, అట్లా బాస్ అవన్నీ ఉన్నాయక్క. అంటే ఇష్టం, అన్న అంటే ఇష్టం అట్లా అంతే, ఇంకేం ఉండదు. అంత ఇష్టం. అంటే ఆయన మనకి పైసలు ఇస్తారా మీ బాస్ వాళ్ళు, మీ అన్న వాళ్ళు? అంటే ఎట్లా అక్క అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎట్లా వినాయక చవితి వచ్చింది, మనం హడావిడి మస్తు చేస్తాం. చేస్తాం, ఒక అన్న ఉంటాడు, అవును ఆ అన్న వెనకాల 10 మంది ఉంటారు. ఉంటారు. అట్లాంటి గుంపు గురించి అంటే మాట్లాడతారు. ఉంటారు అక్క, ఆర్గనైజర్స్ ఉంటారు, అన్న వాళ్ళు స్పాన్సర్స్ ఉంటారు. ఓకే, మీకేమైనా డబ్బులు ఇస్తారా ఆయన వెనకాల అట్లా తిరిగినందుకు? తిరిగినందుకు డబ్బులు వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోమక్క, మనం ఆ టైప్ కాదు. మనకి ఏంటంటే అన్న Okay. మనకు సపోర్ట్ చేస్తారు, ఏమున్నా మనకు అన్న వస్తాడు రేపు ఏమన్నా అయితే, అట్లా అని మనం వెళ్తాం వస్తారా అక్క. నిజంగానే? అంటే వస్తారు కాదక్క, నాకు ఇన్ని వరకు సిచ్యువేషన్స్ అయినాయి అక్క. డాడీకి చెప్పానక్క నేను ఏదైనా, ఇన్ని చాలా లొల్లిలు అయినాయి, కొట్లాటలు చాలా పెట్టుకుంటావా? కేసులు అయినాయి, చాలా లొల్లిలు అయినాయి, చాలా కేసులు ఉన్నాయి, నువ్వు ముదిరే soft చాలా అనుకున్నాను. కేసులు అయినాయి. ఏమున్నా అన్న వాళ్ళే బయట మాట్లాడి ఇక మీ చెప్తారు. డాడీకి తెలియకుండా బయట అంతా అయిపోతుంది అక్క. నేను ఏం చేస్తా అంటే ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఉంటుంది ఇక, ఇప్పుడు ఇట్లా అయితే ఇది అయిపోతుంది అని నేను మెల్ల డాడీకి ఫోన్ చేసి చెప్తా, ఇట్లా అవుతుంది డాడీ అని. అంటే అంత వాళ్ళు చూసుకుంటే ఫస్ట్ చెప్పి పెట్టేస్తా, డాడీ ఇట్లా నేను ఏదేమున్నా అక్క, మంచి చేయని, తప్పు చేయని, చెడు చేయని, ఏదైనా చేయని ఫస్ట్ మా డాడీకి చెప్తా. ఫస్ట్ చెప్పేస్తా ఇట్లా అయింది, దాని తర్వాత ఏమన్నానని చెప్పేస్తా. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు టెన్షన్ పడరు ఎందుకు అని నేను చెప్పేస్తా. ఫస్ట్ ఏమన్నా అన్న వాళ్ళు చూసుకుంటారు ఇక, అంత డాడీ అంతే. కొట్లాట పెట్టుకుంటావు, గ్యాంగ్ మెయింటైన్ చేస్తావు నువ్వు కూడా? అంటే గ్యాంగ్ అని ఏం లేక ఉంటారా మన వాళ్ళు అందరు వస్తారు అట్లా. నవ్వు వస్తుంది తెలుసా నాకు ఇవన్నీ. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. అంటే అక్క మన దగ్గరికి వస్తారు అక్క, మనని ఇష్టపడి వస్తారు, వాళ్ళని మనం బొమ్మని చెప్పలేము అంతే. చాయ్ తప్పించి పంపించేస్తారా పిల్లల్ని? ఛాయ్ అంటే వాళ్ళకి ఏం కావాలో అది చూసుకొని పంపిస్తాం అక్క అంతే. నిజంగా లిటరల్లీ భలే ఉంటాయి ఇవన్నీ వింటుంటే. అంటే ఒక ఏజ్ అక్క, ఇది కూడా ఎంత సర్టెన్ ఏజ్ దాకానే ఉంటది అక్క. దాని తర్వాత ఇంకో కొన్ని ఇయర్స్ అయితే లైఫ్, మ్యారేజ్ అవి ఏమున్నా ఏజ్ లోనే అలక్క. ఓకే, అంతే. ఓకే, సో బస్. సో ఫైనల్ గా ఎస్, ఇంకా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? ఫైనల్ గా థ్యాంక్స్ అంటే, నన్ను చాలా మంది ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చిరక్క. వాళ్ళందరికీ నేను పేర్లు ఇప్పుడు చెప్పలేను, కానీ మీకు అందరికి పేరునే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు, నన్ను ఇంకా మీరు ముంగడ తీసుకోవాలి, మీ సపోర్ట్ నాకు ఉండాలి. నాకు ఏం లేకున్నా సరే మీ సపోర్ట్ ఉంటే నేను చాలా పైకి వెళ్తా. అండ్ మెయిన్లీ థ్యాంక్ యూ టు మీ ఛానల్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు కూడా నన్ను ఇప్పుడు పబ్లిక్ కి చూపిస్తారు, పబ్లిక్ కి తెలుస్తుంది. సో మీకేం ప్రాబ్లం ఉన్నా ముషీరాబాద్ కి రండి, చూసుకుంటాడు. ఇల్లు ఎత్తుకుంటే వెళ్ళారు గట. సో ఆల్ రైట్ అనమాట. ఫైనల్ గా నువ్వు ఎవరికని
ఇచ్చి పడేయాలి అనుకుంటే ఎవరికైనా ఇచ్చి పడేస్తావా? లేక అట్లేం ఇచ్చి పడేసి అట్లేం లేక మనం అట్లా ఓవర్ జోలికి పోము. అంటాడు మళ్ళీ అరే అందరూ అక్క నేను ఇప్పటికీ చెప్తున్నా కన్నా ఒక్క సొంత తెలుసా, పావును చంపితే పావు చావకూడదు కర్రీ రగ్గూడదు అన్నట్టున్నావు నువ్వు. లేక మనం అట్లేం కాదు. నేను ఓవర్ జోలికి పోనాక నా దగ్గరికి ఓవర్ రావద్దని చెప్తా. మంచిగా ఉంటే అర్రీ నేను మంచిగా చూసుకుంటా, నాతో వచ్చి మీరు బాధపడతారు. మేము మా ఇల్లు ఖాళీ చేసి వస్తాం మీ ఇంటికి. మరి అన్న వినోద్ అన్న అబ్బి అందరం వస్తాం మంచిగా. రర్రాక ఏం కావాలంటే అది. ఎన్ని రోజులు చూసుకుంటావు? మీరు ఎప్పటి వరకు మీరు పోతా అనేదాకా చూసుకుంటా అక్క. పోతా మేము అంటే పోతాను ఎంత టార్చర్ అక్క టార్చర్ ఉన్నా అక్క. చీచి అట్లా ఉద్దేశం కాదు. మీ అంతలో ఎట్లయితే ఇష్టంతో వచ్చిరో మీ ఇష్టంతో ఎప్పుడు వెళ్తా అంటే మాకు మటన్ ఇష్టం అవన్నీ ప్రిపేర్ చేసి అది రెగ్యులర్ డైలీ ఉంటుంది అక్క. మా ఇంట్లో డైలీ నాన్ వెజ్, డైలీ నాన్ వెజ్ ఉంటుంది. డైలీ నాన్ వెజ్ ఉంటుంది అక్క. సో అవన్నీ ప్రిపేర్ చేసి మమ్మల్ని పిల్లలు ఒక రోజు ప్రశాంతంగా కూర్చొని ఒక రోజు నాకు రేపే రండి. రేపు సండేనే రేపు ఎట్లైనా సండే స్పెషల్ మీకోసం. మీకు ఏమి ఇష్టమో మా ఫిష్ మార్కెట్ ఇంటికాడ ఫిష్ మార్కెట్ ఉంటుంది అక్క. ఫిష్ తినం మేము. ఫ్రాన్స్ అంటే ఇంటికాడ మెయిన్ ముషిరాబాద్ లో ఫిష్ మార్కెట్ ఫేమస్. చాలా మంది ఎక్కడి నుంచి వచ్చి తీసుకుంటారు. అలా మన ఫ్రెండ్స్ ఏ ఐటమ్ అంటే ఐటమ్ అక్క. బట్ ఐ లవ్ మటన్. మా వాళ్ళకి ఏమంటారో తెలియదు. ఏదో ఒక రోజు నాకు భోజనానికి మీ ఇంటికి వెళ్ళాలి కంపల్సరీ. 101%. 101% షూర్ తప్పకుండా. ఒక మంచి తమ్ముడు దొరికాడు ఇంటర్వ్యూ నాకు. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ అక్క. మీ సపోర్ట్, మీ ఛానల్ సపోర్ట్ ఎప్పటికి ఉండాలి. తప్పకుండా. ఓకే అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.